మేమంట సర్వనాశనం చేశామంట 5 సంవత్సరాల పాటు. ఆయన దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నాడంట. పోలవరం పడుకుందంట, ఇప్పుడు లెగుస్తుంది కావాలి పోలవరం. నాకు అర్థం కాల. అమరావతి ఆగిపోయిందంట, ఇప్పుడు అమరావతి పరిగెత్తుందేమో నాకు అర్థం కాల. నేను చూశాను అమరావతి భలే పరిగెత్తుంది వర్షంలో, వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్దాలు ఆడటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు. పోలవరం విషయం గురించి నేను చెప్తా ఉన్నా, పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీకు గుర్తుందో లేదో, పోయినసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సోమవారం పోలవరం అని వెళ్ళేవాడు. ఇప్పుడు వెళ్ళటం మానేశాడు. ఎందుకంటే ఇల్లు అక్కడ నాశనం చేశాడు కాబట్టి ఇంకెళ్ళటం అనవసరం అనేటువంటి పద్ధతిలో ఆయన రిపెంట్ అయినట్టున్నాడు. అందుకని ఇవాళ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. సోమవారం పోలవరం అని మానేశాడు. ఇక్కడ కూర్చొని కబుర్లు చెబుతా ఉన్నాడు. పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే డయాఫ్రమ్ వాళ్ళు మేము జరగొట్టామంటున్నాడు. ఆయన కాఫర్